డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్, విద్యుత్ క్షేత్ర తీవ్రత, పొటెన్షియల్ అనే చాప్టర్లో గాస్ నియమం రుజువు చేయడం గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈరోజు క్లాసులో గాస్ సూత్రం యొక్క అనువర్తనాలు. మొదటి అనువర్తనం, ఏకరీతి విద్యుదావేశిత గోళం వలన ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతని కనుగొన్నాం. యూనిఫార్మ్లీ ఛార్జ్డ్ స్పియర్. మనకి పక్క పటంలో చూస్తే ఓ కేంద్రము, క్యాపిలర్ వ్యాసార్థము గల ఒక గోళాన్ని ఊహించుకుందాం. ఈ గోళంలో క్యూ విద్యుదావేశం ఉందనుకుందాం. కేంద్రం నుండి స్మాల్ ఆర్ దూరంలో ఒక గోళాన్ని తీసుకుంటే ఆ ఓ కేంద్రము స్మాల్ ఆర్ వ్యాసార్థము గల గోళాన్ని గాసియన్ తలము అంటాం. ఈ గాసియన్ తలంపై పి అనే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ, అలాగే అక్కడ పి వద్ద ఉన్న డిఎస్ మూలకం యొక్క దిశ ఒకే దిశలో ఉన్నాయని ఊహించుకుంటే మనకి విద్యుత్ అభివాహ నిర్వచనం ప్రకారం ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ జీరో, దట్ ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య ఈ బార్కి డిఎస్ బార్కి మధ్య కోణం 0 డిగ్రీలు, ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి 0 డిగ్రీలు అవుతుంది. కాబట్టి కాస్ జీరో 1 కాబట్టి దేర్ఫోర్ దట్ ఈక్వల్ టు ఈ ఇంటూ డిఎస్ అవుతుంది. దేర్ఫోర్ మొత్తం తలంపై ఉండే అభివాహం ఫై ఈ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈడిఎస్ దట్ ఈక్వల్ టు ఈ ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ డిఎస్. డబుల్ ఇంటిగ్రల్ డిఎస్ అనేది గోళం యొక్క ఉపరితల వైశాల్యాన్ని ఇస్తుంది. గోళం ఉపరితల వైశాల్యం సూత్రం మనకి 4πr² కాబట్టి దేర్ఫోర్ డబుల్ ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్ టు 4πr² అవుతుంది. మొత్తం అభివాహం ఫై ఈక్వల్ టు ఈ ఇంటూ 4πr². గాస్ సిద్ధాంత ప్రకారం ఈ విలువ ఫై విలువ 1/ε0 క్యూకి సమానం కాబట్టి దేర్ఫోర్ ఫై ఈక్వల్ టు ఈ ఇంటూ 4πr² ఈక్వల్ టు 1/ε0 ఇంటూ క్యూ. దీని నుండి ఈ విలువ ఈ ఈక్వల్ టు 1/4πε0 Q/r² అవుతుంది. ఇది గాస్ నియమం నుండి మనకి వచ్చిన విలువ. ఈ విలువ మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రత సమీకరణం ఈ ఈక్వల్ టు 4πε0 Q/r²కి సమానం అవుతుంది. ఇక మనం వెక్టార్ రూపంలో చూస్తే ఈ బార్ ఈక్వల్ టు 1/4πε0 Q/r² ఇంటూ ఆర్ క్యాప్ అవుతుంది. రెండో సందర్భంలో ఏం చేద్దామంటే పి బిందువు మనం తీసుకున్న ఓ కేంద్రము క్యాపిలర్ వ్యాసార్థం గల గోళం ఉపరితలంపై ఉందనుకుందాం. అలా ఉంటే స్మాల్ ఆర్ విలువ క్యాపిలర్కి సమానమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ విలువ 1/4πε0 Q/r², అంటే పై సూత్రంలో స్మాల్ ఆర్ బదులు క్యాపిటల్ ఆర్ని ప్రతిక్షేపిస్తే మనకి ఈక్వల్ టు 1/4πε0 Q/r² అవుతుంది. ఇక కేస్ 3 మూడో సందర్భాన్ని మనం చూస్తే ఈ సందర్భంలో మనం ఏం చేద్దాము అంటే గోళం అంతర్భాగంలో బిందువుని తీసుకుందాం. మొదటి సందర్భంలో గోళం బాహ్య బిందువుని తీసుకున్నాం. రెండో సందర్భంలో గోళం ఉపరితలంపై బిందువుని తీసుకున్నాం. ఈ సందర్భంలో గోళం లోపల బిందువుని తీసుకుందాం. పి అనే బిందువు గోళం లోపల ఉందనుకుందాం. ఆ గోళం లోపల పి అనే బిందువు ఓ కేంద్రం నుండి స్మాల్ ఆర్ వ్యాసార్థం గల గోళం ఉపరితలంపై ఉంది అనుకుందాం. ఈ చిన్ని గోళాన్ని గాసియన్ తలం అంటాం. దేర్ఫోర్ ఇక్కడ కూడా పి బిందువు నుండి ఈ బార్ దిశ, పి వద్ద గల డిఎస్ మూలకం యొక్క దిశ ఒకే దిశలో ఉన్నాయి అనుకుంటే ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ జీరో, దట్ ఈక్వల్ టు ఈడిఎస్ అవుతుంది. దేర్ఫోర్ విద్యుత్ అభివాహం ఫై ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈడిఎస్
ఈక్వల్ టు ఈ ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ డిఎస్. ఇక్కడ ఆర్ డాష్ అనుకున్నాం కాబట్టి దేర్ఫోర్ డబుల్ ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్ టు ఉపరితల వైశాల్యం 4πr'² సమానం అవుతుంది. ఈ విలువ గాస్ నియమం నుంచి φ ఈక్వల్ టు ఇంటూ 4πr'² ఈక్వల్ టు 1/ε0. ఈ చిన్ని గోళంపై ఉండే విద్యుదావేశాన్ని క్యూ డాష్ అనుకుంటే ఇంటూ క్యూ డాష్ అవుతుంది. దేర్ఫోర్ మనకి విద్యుదావేశ సాంద్రతని నిర్వచించుకుంటే ఆల్రెడీ మనం నిర్వచించుకున్నాం. విద్యుదావేశ సాంద్రత ρ ఈక్వల్ టు విద్యుదావేశం బై గోళం ఘనపరిమాణం 4/3πr³. దేర్ఫోర్ ρ ఈక్వల్ టు Q/4/3πr³ అవుతుంది. ఈ క్యూ విద్యుదావేశం గల గోళం తీసుకుంటే దాని యొక్క ఉపరితల సాంద్రత ρ ఈక్వల్ టు Q/4/3πr³ అయ్యింది. అలా కాకుండా మనం క్యూ డాష్ విద్యుదావేశం గల స్మాల్ ఆర్ డాష్ గోళాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ గాషియన్ తలంపై గల విద్యుదావేశం ఈక్వల్ టు దేర్ఫోర్ ఆ గాషియన్ గోళం యొక్క ఘనపరిమాణము ఇంటూ ρ అవుతుంది. దేర్ఫోర్ క్యూ డాష్ ఈక్వల్ టు 4/3πr'³ ఇంటూ ρ. పై సూత్రం నుంచి రోని మనం ప్రతిక్షేపిస్తే 4/3πr'³ ఇంటూ Q/4/3πr³ దట్ ఈక్వల్ టు QR³ R'³ దేర్ఫోర్ ఈ ఇంటూ 4πr² ఈక్వల్ టు 1/ε0 QR'³ అవుతుంది. దట్ ఈక్వల్ టు దేర్ఫోర్ విద్యుదావేశము విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఈక్వల్ టు 1/4πε0 QR'/R³ అవుతుంది. ఈ మూడు సందర్భాల్లోనూ మనం విద్యుత్ క్షేత్ర తీవ్రతని పరిశీలిస్తే మొదటి సందర్భంలో ఈక్వల్ టు 4πε0 Q/r². అక్కడ మనకి ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r² అవుతుంది. రెండో సందర్భంలో చూస్తే ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/R². కరెక్ట్గా మనకి ఇది అవుతుంది. మూడో సందర్భంలో చూస్తే ఈ ఈజ్ ప్రపోర్షనల్ ఈ ఈక్వల్ టు 1/4πε0 QR'/R³ అంటే ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు R' అవుతోంది. అంటే మనకి ఈ మూడు సందర్భాలని ఈ దూరానికి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి ఒక గ్రాఫ్ ఇస్తే పక్కపటంలో చూపించినట్లుగా ఓ నుంచి R దూరం వరకు విద్యుత్ క్షేత్ర తీవ్రత క్రమంగా పెరిగి అక్కడి నుంచి R నుంచి పైకి వెళ్ళే కొద్దీ బాహ్య బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతకి వెళితే క్రమంగా 1/r² అనులోమానుపాతంలో క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అలాగే ఎడం చేతి వైపు కూడా అలా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రాఫ్ పటంలో చూపినట్లుగా ఉంటుంది. ఇది మొదటి అనువర్తనం. రెండో అనువర్తనం మనం పరిశీలిస్తే అనంత పొడవు గల ఏకరీతిగా విద్యుదావేశ అంతులేని పలుచని విద్యుత్ పందక పలక వలన విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ ఛార్జ్. మనం విద్యుదావేశ పలక అన్నాం కాబట్టి ఇక్కడ విద్యుదావేశ సాంద్రతని మనం సిగ్మాని ఏ విధంగా నిర్వచించుకుంటాము అంటే విద్యుదావేశం వైశాల్యం. దేర్ఫోర్ సిగ్మా ఈక్వల్ టు Q/S దట్ ఈక్వల్ టు Q ఈక్వల్ టు సిగ్మా ఇంటూ S. మనం అంతులేని పొడవు గల విద్యుదావేశ పలకని పటంలో చూపినట్లుగా తీసుకొని మనం పలకకి స్మాల్ దూరంలో గల P అనే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ బార్ అదే దిశలో P వద్ద ఉన్న DS మూలకము యొక్క దిశ ఒకే దిశలో ఉన్నాయి అనుకుందాం. దీన్ని ఆవేశ పలక నుండి స్మాల్ r దూరంలో బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈని మనం
తీసుకుంటే పలక నుండి పైకి స్మాల్ ఆర్ పొడవు, లోపలికి స్మాల్ ఆర్ పొడవు, మొత్తం 2r పొడవు ఏ ముఖతల వైశాల్యం గల స్తూపాకారపు గౌసియన్ తలాన్ని ఊహించుకుందాం. ఊహించుకుని పి నుండి లేదా పి డాష్ నుండి పోతే గాసియన్ సమతలం నుండి విద్యుద వివాహం మనకి φ = డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఎడంవైపు ప్లస్ డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ కుడివైపు ప్లస్ డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ వంపు వక్రతలం వైపు మొత్తం 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. విభజించుకుంటే కుడివైపు తలం వైపు మాత్రమే మనకి క్యూ విద్యుదావేశం ఉంది, ఎడంవైపు విద్యుదావేశం 0, అలాగే ఈ వక్ర మార్గం వైపు విద్యుదావేశం 0 కాబట్టి దేర్ఫోర్ దట్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ +0 మనకి ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ థీటా. ఇక్కడ థీటా రెండిట్ల మధ్య ఈ బార్ డిఎస్ బార్ మధ్య కోణం 0 కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ 0 +0 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఈ ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ డిఎస్. డబుల్ ఇంటిగ్రల్ డిఎస్ని ఎస్ అనుకుంటే, క్యాపిటల్ ఎస్ అనుకుంటే దట్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎస్ అవుతుంది. దేర్ఫోర్ గాస్ నియమం నుండి ఈఎస్ ఈక్వల్ టు Q/ε0. Q ఈక్వల్ టు పై సూత్రం నుంచి సిగ్మా ఇంటూ ఎస్ కాబట్టి సిగ్మా S/ε0. ఎస్ క్యాన్సిల్ అయిపోతే దేర్ఫోర్ ఈ ఈక్వల్ టు సిగ్మా/ε0 అవుతుంది. విద్యుత్ క్షేత్ర తీవ్రత అనంత పొడవు గల పలుచని విద్యుదావేశ పలకను తీసుకుంటే దాని యొక్క విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఈక్వల్ టు సిగ్మా/ε0 అవుతుంది. ఈ రెండు గాస్ నియమం యొక్క అనువర్తనాలు. ఇప్పుడు మనం విద్యుత్ పొటెన్షియల్ గురించి నేర్చుకుందాం. విద్యుత్ పొటెన్షియల్ లేదా విద్యుత్ శక్మం అంటే మనం ఏదైనా ఒక విద్యుదావేశం దగ్గరికి అనంత దూరం నుండి ప్రమాణ విద్యుదావేశాన్ని తీసుకురావడానికి, ప్రమాణ ధన విద్యుదావేశాన్ని తీసుకురావడానికి చేయవలసిన పనినే విద్యుత్ పొటెన్షియల్ అంటాం. కాబట్టి విద్యుత్ పొటెన్షియల్ అనేది పని కనుక అదిశ రాశి. పటంలో చూపినట్లు +Q విద్యుదావేశానికి విద్యుదావేశం దగ్గర పి బిందువు వద్ద +Q0 విద్యుదావేశాన్ని ఊహించుకుంటే ఇది +Q మనం తీసుకున్న ఆవేశం +Q, అక్కడ బిందు ఆవేశం +Q0 కాబట్టి రెండింటి మధ్య వికర్షణ బలం బాహ్య దిశలో F బార్ వికర్షణ బలం ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ మనం ఏ అనే బిందువు, ఈ దూరం మధ్యలో ఏ అనే బిందువు, బి అనే బిందువులు తీసుకుంటే ఏ బిందువు వద్ద పొటెన్షియల్ని VA అని, బి బిందువు వద్ద పొటెన్షియల్ని VB అని అనుకుంటే దేర్ఫోర్ ఈ రెండు బిందువుల మధ్య ఉండే పొటెన్షియల్ తేడా VA - VB ఈక్వల్ టు మొత్తం పని W అనుకుంటే W బై బిందు ఆవేశం Q0 అవుతుంది. దేర్ఫోర్ పొటెన్షియల్ ఏ వద్ద పొటెన్షియల్ VA ఈక్వల్ టు W బై Q0 జౌల్ పెర్ కులుమ్ లేదా దీన్నే వోల్ట్ అంటాం. పొటెన్షియల్కి ప్రమాణం వోల్ట్. సమతల సమసక్మ తలాలు ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. మనం సమ విద్యుదావేశ క్షేత్రాన్ని, విద్యుత్ క్షేత్రాన్ని తీసుకుంటే ఆ సమ విద్యుత్ క్షేత్రంలో విద్యుత్ పొటెన్షియల్ అంతా కూడా ఏకరీతిగా ఉంటుంది కాబట్టి విద్యుత్ బలరేఖలు మనకి సమాంతర రేఖలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ సమాంతర రేఖలకు లంబంగా ఉండే ఈ ఎర్రటి గీతలే మనకి సమసక్మ తలగీతలు. అలాగే ఒక బిందు ఆవేశాన్ని తీసుకుంటే, బిందు ధన విద్యుదావేశాన్ని తీసుకుంటే దాని నుంచి విద్యుత్ బలరేఖలు బాహ్యంగా చొచ్చుకొని పోతాయి కాబట్టి ఈ సమసక్మ
రేఖలు వృత్తాకారంలో ఉంటాయి. ఈ సందర్భంలో మనం బిందు ఆవేశాన్ని తీసుకుంటే తర్వాత ఒక బిందు ఆవేశం వలన పొటెన్షియల్ ఎంత అవుతుంది మనం గణించిస్తే ప్లస్ క్యూ విద్యుదావేశానికి ఏదో పి దూరంలో క్యూ నాట్ విద్యుదావేశం ప్లస్ క్యూ నాట్ విద్యుదావేశాన్ని ఊహించుకుంటే ఎఫ్ బార్ బాహ్య దిశలో ఉంటుంది. బాహ్యంగా ఏ అనే బిందువుని ఈ పీకి లోపల బిందువు బీని తీసుకుని ఈ రెండు బిందువుల మధ్య విద్యుత్ పొటెన్షియల్ తేడాని గణిద్దాం. ఇక్కడ తీసుకున్న బిందు విద్యుదావేశం వలన చేయవలసిన పని కులూమ్ విలోమవర్గ నియమం ప్రకారం మనకు లెక్క కడితే అదే పని నిర్వచనం ప్రకారం dW = F బార్ డాట్ ds బార్. దేర్ఫోర్ F బార్ = Q ఇంటూ ఈకి సమానం కాబట్టి Q ఇంటూ ఈ ఇంటూ dr బార్ Q ఇంటూ ఈ ఇంటూ dr ఇంటూ కాస్ ఈ రెండింటి మధ్య కోణం ఒకదానికొకటి బలాలు వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి 180 డిగ్రీలు. దేర్ఫోర్ -Q0 ఇంటూ EdR. కానీ మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రత నిర్వచనం ప్రకారం E = 1/4πε0 Q/r² కావున ఇక్కడ జరిగిన పని dW = -1/4πε0 QQ0r² ఇంటూ dr. మొత్తం పని ఏ నుంచి బీకి మొత్తం పని లెక్క పెడితే దేర్ఫోర్ WAB = ఇంటిగ్రల్ VA టు VB 1/4πε0 QQ0r² ఇంటూ dr. దీంట్లో -QQ0/4πε0 స్థిరం కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తే 1/-1/r ఇంటూ VA టు VB RA టు RB. ఏ నుంచి బి బిందువుకి QQ0/4πε0 1/RB -1/RA. WAB = QQ0/4πε0 1/RB -1/RA అవుతుంది. ఏ నుంచి బి బిందువుల మధ్య పొటెన్షియల్ తేడా VB - VA = WABA/Q0 దట్ ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ 1/RB -1/RA. RA మనం ఏని అనంత దూరంలో బిందువుని తీసుకుంటే దేర్ఫోర్ RA =∞ అనుకుంటే 1/R/RA = 0 కావున VA = 0 అవుతుంది. దేర్ఫోర్ VB = 1/4πε0 Q/RB. దీన్నే మనం పొటెన్షియల్కి సూత్రంగా చెప్పుకుంటాం. ఈ సఫిక్స్లు తీసేస్తే మనకి V = 1/4πε0 Q/R అవుతుంది లేదా V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/R. దేర్ఫోర్ పొటెన్షియల్కి సూత్రం V = 1/4πε0 Q/R. దీనికి ప్రమాణం వోల్టులు. ఇక పొటెన్షియల్ గోళాకారపు షెల్లను తీసుకొని బోలు గోళాన్ని తీసుకొని దానికి పొటెన్షియల్ని లెక్కగడితే ఇక్కడ కూడా మనం పొటెన్షియల్ లెక్క కట్టడానికి 3 సందర్భాలని చర్చిస్తాం. పక్క పటంలో ఓ కేంద్రము క్యాపిటల్ వ్యాసార్థము గల గోళాన్ని తీసుకుందాం. పటంలో చూపినట్లు ఓ కేంద్రము ఏ వ్యాసార్థము గల విద్యుదావేశ గోళాన్ని ఉపరితలంపై ప్లస్ క్యూ విద్యుదావేశం ఏకరీతిగా విస్తరించి ఉంది అనుకుంటే దాని ఉపరితల సాంద్రత ఇంతకుముందు నిర్వచించినట్టే సిగ్మా = Q/4πa². మొదట గోళం బాహ్య బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ని తీసుకుందాం. తీసుకొని పి బిందువు గోళం బయట నుండి ఓ నుండి r దూరంలో ఉంది అనుకుంటే గోళాన్ని ఓపి అక్షంగా గల అనేక పలుచని వృత్తాకార బిళ్ళల సముదాయంగా అనుకుందాం. అటువంటి వృత్తాకార బిందువుల్లో y వ్యాసార్థము dy మందంగా కలిగిన ABCD
ఏ బీల వద్ద మధ్య ఒక బిళ్ళ మూలకాన్ని తీసుకుందాం. ఏబిసిడి ఒక చిన్న మూలకాన్ని తీసుకుందాం. దానిపై విద్యుదావేశం కంకణాకారంలో ఉంటుంది, రింగ్ రూపంలో ఉంటుంది. ఈ రింగ్ యొక్క అంచు మనకి అంచు పి నుంచి సి దూరంలో ఉంటుంది కాబట్టి ఆ విలువ ఎక్స్ అనుకుందాం. యాంగిల్ సిఓపి ఈక్వల్ టు థీటా అనుకుందాం. అలాగే యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు డి థీటా అనుకుందాం. ఈ రింగ్ మూలకంపై గల విద్యుదావేశాన్ని డిక్యూ అనుకుంటే దేర్ఫోర్ సి ఈక్వల్ టు ఆ మనకి ఓఈసి త్రిభుజాన్ని తీసుకుంటే ఆ త్రిభుజం నుండి సిఈ ఈక్వల్ టు ఓసి సైన్ థీటా, ఓసి ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ సైన్ థీటా అవుతుంది. అలాగే ట్రయాంగిల్ ఏఓసి తీసుకుంటే ఏఓసి నుంచి మనకి డి థీటా ఈక్వల్ టు, ఇది సెక్టార్ రూపంలో ఉంది కాబట్టి సెక్టార్లో వృత్త కోణము ఈక్వల్ టు వృత్త చాపము బై వ్యాసార్థం అవుతుంది కాబట్టి డి థీటా ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్. ఇక్కడ ఆర్క్ ఏసీ బై వ్యాసార్థం ఆర్ కావున ఏసీ బై ఆర్, దట్ ఇంప్లైస్ ఏసీ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ డి థీటా అవుతుంది. దీని యొక్క ఈ కంకణం యొక్క చుట్టుకొలత ఈక్వల్ టు 2π ఇంటూ ఆర్ సైన్ థీటా అవుతుంది, 2πr సైన్ థీటా. దేర్ఫోర్ ఈ కంకణం యొక్క వైశాల్యం రింగ్ ఏరియా ఆఫ్ ది రింగ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఇంటూ విడ్త్. ఆ సర్కంఫరెన్స్ మనకి 2πr సైన్ థీటా ఇంటూ దీని యొక్క వెడల్పు ఏసీ ఈక్వల్ టు ఆర్ డి థీటా అన్నాం కాబట్టి ఇంటూ ఆర్ డి థీటా, దట్ ఈక్వల్ టు 2πr స్క్వేర్ సైన్ థీటా డి థీటా అవుతుంది. విద్యుదావేశ సాంద్రత సిగ్మా ఈక్వల్ టు క్యూ బై 4πr స్క్వేర్ ఇంతకుముందు మనం నిర్వచించుకున్నాం. దేర్ఫోర్ ఈ కంకణంపై గల విద్యుదావేశం రింగ్పై గల ఆవేశం ఈక్వల్ టు రింగ్ యొక్క వైశాల్యం ఇంటూ విద్యుదావేశ సాంద్రత. దేర్ఫోర్ దట్ ఈక్వల్ టు డిక్యూ ఈక్వల్ టు 2πr స్క్వేర్ సైన్ థీటా డి థీటా ఇంటూ క్యూ బై 4πr స్క్వేర్, ఆర్ దట్ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా డి థీటా బై 2 అవుతుంది. ఇప్పుడు పి వద్ద ఈ రింగ్ వలన పొటెన్షియల్ డివి అనుకుంటే డివి ఈక్వల్ టు 1/4πε0 డిక్యూ బై ఎక్స్ అవుతుంది. దూరం ఎక్స్ అనుకుంటే మనం డిక్యూ బై ఎక్స్ అవుతుంది. దేర్ఫోర్ క్యూ సైన్ థీటా డి థీటా బై 4π 1/2 ఇంటూ 4 దట్ ఈక్వల్ టు 8πε0 ఎక్స్ అవుతుంది. మనం పక్కపటంలో ఈ త్రిభుజం సిఓపిని తీసుకుంటే సిఓపి అనేది మనకి ఒక త్రిభుజం. ఈ త్రిభుజంలో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ 2rr కాస్ థీటా అనే కొసైన్ రూల్ ప్రకారం ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ 2rr కాస్ థీటా అవుతుంది. దీన్ని అవకలనం చేస్తే 2x dx ఈక్వల్ టు 2rr సైన్ థీటా డి థీటా. ఈ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ స్మాల్ ఆర్ స్క్వేర్ స్థిర రాశులు కాబట్టి శూన్యం అయిపోతే దేర్ఫోర్ థీటా ఒకటే మారుతుంది కావున దీని యొక్క అవకలనం 2rr కాస్ థీటా అవకలనం మైనస్ సైన్ థీటా, దేర్ఫోర్ మైనస్ మైనస్ ప్లస్ అయింది సైన్ థీటా డి థీటా. దట్ ఇంప్లైస్ 2 క్యాన్సిల్ అయిపోయింది కావున సైన్ థీటా డి థీటా ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్ బై క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. దేర్ఫోర్ డివి ఈక్వల్ టు క్యూఎక్స్ డిఎక్స్ బై 8πε0 పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే 8πε0 క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ ఇంటూ ఎక్స్, దట్ ఈక్వల్ టు
QdC by 8 pi epsilon naught capital R into small r. మొత్తం P బిందువు వద్ద ఈ వృత్తాకార గోళం వలన పొటెన్షియల్ విలువ V ఈక్వల్ టు ఇంటిగ్రల్ మన P బిందువు బాహ్య బిందువు దూరం స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్, లోపల బిందువు దూరం కంకణానికి బాహ్య బిందువు లోపల బిందువు దూరం మైనస్ స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఇంటిగ్రల్ స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ టు స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ డివి. దేర్ఫోర్ ఇంటిగ్రల్ స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ డివి విలువ QdX బై 8 pi epsilon naught capital R into small r కావున దట్ ఈక్వల్ టు Q by 8 pi epsilon naught capital R into small r ఇంటిగ్రల్ R minus R to R plus R dx. Therefore that equal to x dx కి ఇంటిగ్రల్ x కావున ఈ అవధులు ప్రతిక్షేపిస్తే మనకి ఆ విలువ 2 into capital R కి స్మాల్ r క్యాన్సిల్ అయిపోయి 2 into capital R కి సమానం అవుతుంది. దట్ ఈక్వల్ టు Q by 8 pi epsilon naught RR into 2 into capital R, that equal to 1 by 4 pi epsilon naught Q by R. Therefore potential విలువ V equal to 1 by 4 pi epsilon naught Q by R అవుతుంది. సందర్భం 2 పై సందర్భంలో లాగే ఉపరితలంపై బిందువు Pని తీసుకుంటే స్మాల్ r విలువ క్యాపిటల్ Rకి సమానం అవుతుంది. కావున దేర్ఫోర్ ఇక్కడ పొటెన్షియల్ V ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught Q by క్యాపిటల్ R అవుతుంది. ఇప్పుడు మూడో సందర్భం P విలువ ఈ గోళాకార తలాన్ని లోపల బిందువును తీసుకుంటే అక్కడ పొటెన్షియల్ విలువ పై సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఇక్కడ అవధులు క్యాపిటల్ R మైనస్ స్మాల్ r టు క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r అవుతాయి. కావున దేర్ఫోర్ ఇంటిగ్రల్ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r టు క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r డివి విలువ QdX by 8 pi epsilon naught RR కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ విలువ Q by 4 pi epsilon naught capital R into small r into 2 into small r అవుతుంది. అక్కడ 2 into capital R అయింది, ఇప్పుడు 2 into small r అవుతుంది. దట్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught Q into స్మాల్ r క్యాన్సిల్ అయిపోతే Q into capital R Q by capital R అవుతుంది. దేర్ఫోర్ V ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught Q by R అవుతుంది. దేర్ఫోర్ దీని యొక్క దూరంతో పొటెన్షియల్ మారే విధం గ్రాఫ్ మనం పరిశీలిస్తే మూల బిందువు నుంచి O నుంచి గోళం వరకు క్యాపిటల్ R దూరం వరకు పొటెన్షియల్ విలువలో ఎటువంటి మార్పు లేదు. కానీ ఉపరితలంపై పొటెన్షియల్ విలువ V ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught Q by R అవుతుంది. గోళం లోపల బిందువు వద్ద పొటెన్షియల్ V by 4 pi epsilon naught Q by R అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో పొటెన్షియల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఒక సరళ రేఖ x అక్షానికి సమాంతరంగా ఉండే సరళ రేఖ అయ్యి బాహ్య బిందువు దగ్గరికి వచ్చేసరికి పొటెన్షియల్ V ఈజ్ ప్రపోర్షనల్ టు 1 by స్మాల్ r అవుతుంది. కాబట్టి క్రమంగా తగ్గుతూ పోతుంది. కుడివైపు ఎడమవైపు కూడా అలా క్రమంగా తగ్గుతూ పోయే ఒక గ్రాఫ్ వస్తుంది. దీంతో మనకి మొదటి చాప్టర్ పూర్తయింది. ఈ చాప్టర్లో మనం గాస్ నియమం అనువర్తనాలు 2, అలాగే విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏంటి, పొటెన్షియల్ యొక్క సమీకరణం, పొటెన్షియల్ యొక్క ఒక అనువర్తనాన్ని మనం చూసాం కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.